కొన్ని నిర్ణయాలు మన దారినే మారుస్తాయి. కొన్ని త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయి. కొన్ని బాధ్యతలు ఎప్పటికీ మోయాల్సి వస్తుంది. ఎంతటి మహావీరుడైనా తన కర్మ ఫలితం అనుభవించాల్సిందే. భీష్ముడు ఎంత శక్తివంతుడైనా, ఎన్ని త్యాగాలు చేసినా తన కర్మఫలం అతన్ని ఎక్కడి వరకు పట్టుకెళ్ళిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన లాస్ట్ ఎపిసోడ్లోని శంతను మహారాజు మరియు సత్యవతి వివాహం కోసం భీష్ముడు చేసిన త్యాగం గురించి తెలుసుకున్నాం. అయితే తర్వాత కొంతకాలానికి వాళ్ళకి వివాహం జరుగుతుందన్నమాట. అప్పుడు వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు. అతను గొప్ప పరాక్రమవంతుడు, గొప్ప వీరుడు కూడా. అతడి పేరే చిత్రాంగదుడు. అయితే ఇంకొంతకాలానికి వారికి ఇంకో బిడ్డ కూడా జన్మిస్తాడు. అతని పేరు విచిత్రవీరుడు. రెండవ కుమారుడు యవ్వన దశ చేరేసరికి శంతనుడు మరణిస్తాడు. అప్పుడు భీష్ముడు సత్యదేవి అనుమతితోటి చిత్రాంగదుడును హస్తినాపురానికి రాజుగా ప్రకటిస్తాడు. ఆ చిత్రాంగదుడు పరాక్రమంతో రాజులందరినీ తిరస్కరించసాగాడు. తనతో సాటి అయిన మనుషులు వేరే వాళ్ళు లేరు అని భావించేవాడు. మనుషులను, రాక్షసులను, దేవతలను రెచ్చగొడుతున్న ఈ చిత్రాంగదుడుకు ఒకరోజు అదే పేరు గల గంధర్వరాజు ఎదురుపడ్డాడు. అప్పుడు అతను చిత్రాంగదుడితో ఇలా అంటాడు: రాజా, మీరు నా పేరు పెట్టుకున్నారు, అందువలన మీరు నాతో సమానమని నేను భావిస్తున్నాను. మీరు నాతో యుద్ధం చేయండి. నాతో యుద్ధం చేయకపోతే మీరు ఆ పేరు మార్చుకోండి అంటాడు. అప్పుడు చిత్రాంగదుడు గంధర్వరాజుతో యుద్ధం చేసి మరణించి స్వర్గలోక ప్రవేశం పొందుతాడు. అప్పుడు భీష్ముడు యవ్వనం కూడా నిండలేని విచిత్ర వీరుణ్ణి హస్తినాపురానికి రాజుగా ప్రకటిస్తాడు. అతను భీష్ముని మాటలు గౌరవించి తన వంశపారపర్యంగా వస్తున్న రాజ్యాన్ని పరిపాలించేవాడు. విచిత్ర వీరుడు ఎప్పుడూ భీష్ముని ధర్మబద్ధంగా గౌరవించేవాడు. భీష్ముడు కూడా అతన్ని కాపాడుతూ వచ్చాడు. కొంతకాలానికి విచిత్ర వీరుడికి వివాహం చేయాలని భీష్ముడు నిశ్చయించుకున్నాడు. అయితే అదే సమయంలో కాశీరాజు తన 3 కుమార్తెలకు స్వయంవరం ప్రకటిస్తున్నాడు అని తెలుసుకొని సత్యవతి అనుమతితోటి భీష్ముడు కాశీనగరానికి బయలుదేరాడు. స్వయంవరంలో పాల్గొన్న భీష్ముడు హస్తినాపురానికి విచిత్ర వీరుడికి ప్రతినిధిగా హాజరవుతాడు. తను రాకుమారిని గెలిచి విచిత్ర వీరుడికి ఇచ్చి వివాహం చేద్దామని హాజరైన భీష్ముడు తన ప్రతిభను, శక్తి సామర్థ్యాలను చూపిస్తాడు. కాశీరాజుకి 3 కుమార్తెలు: అంబ, అంబిక, అంబాలిక. అయితే పెద్ద కుమార్తె అయిన అంబ అప్పటికే సాల్వరాజును వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది కాబట్టి మిగిలిన 2 కుమార్తెలను భీష్ముడు హస్తినాపురానికి తీసుకెళ్లి విచిత్ర వీరుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అంబ, శాల్వరాజుల ప్రేమను తెలుసుకున్న భీష్ముడు అంబను శాల్వరాజు దగ్గరికి పంపించాడు. కానీ స్వయంవరంలో తనకు జరిగిన అవమానం వల్ల శాల్వరాజు అంబాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ధర్మం ప్రకారం స్వయంవరంలో ఎవరు గెలుస్తారో వారినే వివాహం చేసుకోవాలి కాబట్టి స్వయంవరంలో భీష్ముడే గెలిచాడు కాబట్టి నీవు భీష్ముడి దగ్గరికి వెళ్ళు అని శాల్వరాజు అంబాకి చెప్తాడు. అప్పుడు అంబ భీష్ముడి వద్దకు వెళ్ళి నన్ను భారీగా స్వీకరించమని చెప్తుంది. కానీ మీకు తెలిసిందే కదా భీష్ముడు చేసిన శబదం. మీకు తెలియకపోతే ప్రీవియస్ ఎపిసోడ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా, అదొకసారి చూడండి, మీకు తెలుస్తుంది. ఇప్పుడు భీష్ముడు ఏం చేస్తాడు? తన స్వయంవరంలో గెలిచాడు కాబట్టి అంబను వివాహం చేసుకుంటాడా? అయితే మరి అతను చేసిన శబదం సంగతి ఏంటి? తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోయే వరాన్ని పొందిన భీష్ముడు తన మరణానికి మొదటి అడుగు ఇక్కడే పడింది. అసలు ఏంటా అడుగు? అది ఎలా జరిగింది? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.